నిన్నైతే యూట్యూబ్ మంచి అప్డేట్ ఇచ్చిందనమాట. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉన్న వాళ్ళకి లాంగ్ వీడియోస్ చూడాలంటే అంత ఎడిటింగ్ ప్రో స్కిల్స్ అయితే నాలో లేవు. టేక్ సమ్ నైస్ పిక్చర్ ఆఫ్ యూ ఫ్రమ్ ది వ్లాగ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. సో గైస్, బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ది మెయిన్ వీడియో, నిన్నైతే యూట్యూబ్ మంచి అప్డేట్ ఇచ్చిందనమాట. దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ న్యూ యూట్యూబర్స్ అనమాట. అప్డేట్ ఏంటంటే, అంతకుముందు ఎలా ఉండేది, లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తే టోటల్ వీడియో వ్యూస్ చేశాక వ్యూస్ కౌంట్ అయ్యేది. సమ్ టైప్స్ అది కూడా కౌంట్ అయ్యేది కాదు, బికాస్ లాట్ ఆఫ్ క్రైటీరియాస్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. కానీ ఇప్పుడు ఏంటంటే, మనం ఒక వీడియో పెడితే ఒక పర్సన్ ఆ వీడియో క్లిక్ చేస్తే అది ఓపెన్ చేసిన వెంటనే 1 వ్యూగా కౌంట్ అయిపోద్ది. సో ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఆల్మోస్ట్ నియర్ బై ఉన్న వాళ్ళకి ఈ అప్డేట్ చాలా హెల్ప్ఫుల్ అనమాట. అండ్ ఆల్సో ఫెబ్ కల్లా యూట్యూబ్ మానిటైజ్ అవ్వాలి. ఎందుకంటే ఆ తర్వాత మానిటైజ్ అవ్వాలంటే యూట్యూబ్ హ్యాస్ ఆల్సో చేంజ్ ది రూల్స్. దిస్ ఇస్ ది బిగ్ అప్డేట్ అని చెప్పాలి గైస్. ఎందుకంటే ఇప్పుడు 4000 వాచ్ అవర్స్ ఉండేవి లాంగ్ వీడియోస్కి 8000 చేసింది, విచ్ ఈస్ మోస్ట్లీ చాలా టఫ్ తెచ్చుకోవడం. అండ్ వ్యూస్ కూడా ఇప్పుడు షార్ట్స్కి 10M ఉండాలి, కానీ ఫెబ్ తర్వాత ఇట్ విల్ బీ 20M అనమాట. సో యూట్యూబ్ ఫాస్ట్గా మానిటైజ్ అవ్వడానికి మనం అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండాలన్నమాట. సో దిస్ ఇస్ ది మెయిన్ అప్డేట్ దట్ వీ గాట్ ఎస్టర్డే. సో గైస్, మెయిన్గా మనం అప్లోడ్ చేసే లాంగ్ వీడియోస్ చూడాలంటే ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ కాకుండా నాన్ సబ్స్క్రైబర్స్కి కూడా రీచ్ అవ్వాలంటే థంబ్నెయిల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. థంబ్నెయిల్ చూసి చాలా క్యాచీగా అనిపిస్తేనే వాళ్ళు ఆ వీడియోని క్లిక్ చేస్తారు. కాకపోతే థంబ్నెయిల్స్ చేయాలంటే కలర్ గ్రేడింగ్ అని ఉంటుంది, నెక్స్ట్ ఫాంట్ అనేది ఉంటుంది, టెక్స్ట్ సైజ్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అనమాట. అంత ఎడిటింగ్ ప్రో స్కిల్స్ అయితే నాలో లేవు. సో ఐ వెంట్ విత్ చాట్ జీపీటీ అనమాట. చాట్ జీపీటీకి నేను సర్టెన్ ప్రాంప్ట్స్ ఇస్తాను. సో అది అండర్ 5 minutes యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోతుంది గైస్. నేనైతే కొన్ని ప్రాంప్ట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, చెక్ దెమ్ అవుట్ అండ్ జస్ట్ కమ్ బ్యాక్ టు ది వీడియో. సో మీరైతే డిస్క్రిప్షన్ చూసినట్టయితే స్టెప్ 1 ఏంటంటే, ఇప్పుడు మీరు కంటెంట్ అంతా అయిపోయాక, మీరు వ్లాగ్ అంతా షూట్ చేసేసాక టేక్ సమ్ నైస్ పిక్చర్ ఆఫ్ యూ ఫ్రమ్ ది వ్లాగ్. మీకు అర్థమవుతుంది కదా మీరు ఏ కంటెంట్ గురించి షూట్ చేశారో. దెన్ బ్రౌజ్ సర్చ్ కంటెంట్ ఇన్ యూట్యూబ్. మీకు టాప్లో ఆ వ్లాగ్ రిలేటెడ్గా మీకు కనిపిస్తుంది కదా, అండ్ ఎక్కువ వ్యూస్ దేనికైతే ఉన్నాయో ఆ థంబ్నెయిల్ స్క్రీన్ షాట్ తీసుకోండి రిఫరెన్స్ లాగా. సో ఇప్పుడు మీరు రిఫరెన్స్ థంబ్నెయిల్ అయితే స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఆ థంబ్నెయిల్ చాట్ జీపీటీకి ఇచ్చి నేను ఇచ్చిన ప్రాంప్ట్ అయితే అక్కడ అప్లై చేయండి. స్టెప్ 1లో ఉన్న ప్రాంప్ట్. ఇప్పుడు సేమ్ థంబ్నెయిల్ కాపీ చేయట్లేదు గైస్, రిఫరెన్స్ ఇచ్చి దానిలాగా మన థీమ్కి సెట్ అయ్యేటట్టు మనం థంబ్నెయిల్ క్రియేట్ చేస్తున్నాం. సో నేను ఇచ్చిన ఫస్ట్ ప్రాంప్ట్ యూజ్ చేసి చాట్ జీపీటీ అనేది మీరు ఇచ్చిన రిఫరెన్స్ థంబ్నెయిల్ నుంచి ఇట్ విల్ టేక్ అవుట్ ది ఇన్పుట్స్ అనమాట. మీకు ఏ కలర్ ఫాంట్ కావాలి, లేకపోతే దోస్ ఫాంట్ టైప్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముండాలి, అట్లాంటివన్నీ ఇట్ విల్ టేక్ యాజ్ ఇన్పుట్. సో గైస్, సెకండ్ స్టెప్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ క్రియేషన్ అనమాట. నేను మొన్న ఒక కాలేజ్ వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా. సో కాలేజ్ మాది కేఎల్ యూనివర్సిటీ. సో మెయిన్ కేఎల్ హైలైట్ అయ్యేలాగా నేను బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను స్టెప్ 2లో ఇచ్చిన ప్రాంప్ట్ మీరు అప్లోడ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ మీకు ఏం కావాలో దానికి చెప్పి, లేకపోతే రిఫరెన్స్గా మీరు ఆ వ్లాగ్లో ఉన్న ఇమేజెస్ అప్లోడ్ చేసి దానికి చెప్పాలన్నమాట. ఇంకొకటి స్టెప్ 2లో ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ మీరు సింగిల్ది కాకుండా ఒక 2-3 ఇమేజెస్ ఇవ్వండి. అప్పుడు అది మంచిగా డీటెయిలింగ్ చేసుకుంటూ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే యూజర్ ఇమేజ్, అంటే మన ఇమేజ్ ఇవ్వాలన్నమాట. దానికి థంబ్నెయిల్లో మన ఇమేజ్ అది ఎలా ఎలివేట్ చేయాలి, మన ఫీచర్స్ ఏమీ మారకుండా మంచిగా కనిపించేలాగా ఎలా చేస్తుందో ఈ థర్డ్ ప్రాంప్ట్లో ఉంటుంది. సో మనం యూజర్ ఇమేజ్ ఇవ్వాలన్నమాట, అంటే మనము మన ఇమేజ్ ఇవ్వాలి ఇప్పుడు దానికి. అండ్ ఆల్సో వీ షుడ్ టెల్ చాట్ జీపీటీ ద పొజిషన్ వేర్ యూ వాంట్ టు ప్లేస్ ఇన్ ది థంబ్నెయిల్. థంబ్నెయిల్లో మీరు ఒకవేళ లెఫ్ట్లో కావాలంటే లెఫ్ట్ అని చెప్పండి, మిడిల్ అనుకుంటే మిడిల్ అని చెప్పండి, రైట్ అంటే రైట్ అని చెప్పండి. సో ఫైనల్ స్టెప్ 4 ప్రాంప్ట్ ఏంటంటే, మీరు టెక్స్ట్ యాడ్ చేయడం. టెక్స్ట్ అనేది చాలా క్రియేటివ్గా యాడ్ చేయాలి గైస్. మీకు ఒకవేళ ఐడియా రాకపోతే that also with the help of ChatGPT or else reference మీకు ఫేవరెట్ యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ థంబ్నెయిల్స్ చూడండి. ఏది బాగా క్యాచీగా అనిపిస్తుందో అది చూసి యూ షుడ్ హ్యావ్ ఏ థాట్ అబౌట్ యువర్ వ్లాగ్ అనమాట.
ఆఫ్టర్ దట్ మీరు దానికి టెక్స్ట్ ఇచ్చి మీకు ఏ ఫాంట్ కావాలో దానికి చెప్పండి. లైక్ మీకు రిఫరెన్స్ ఇమేజ్లో ఉన్న ఫాంటే కావాలంటే అది అలానే క్రియేట్ చేస్తుంది విత్ దోస్ కలర్స్ ఇట్ సెల్ఫ్. మీకు ఒకవేళ డిఫరెంట్ కలర్స్ కావాలంటే యూ కుడ్ ఆస్క్ ఇట్ అనమాట, నాకు ఈ కలర్లో ఇవ్వు, యూ హ్యావ్ టు మేక్ ఇట్ లిటిల్ డార్కర్ ఆర్ లిటిల్ షైనింగ్ అలా అడగొచ్చు మీరు దాన్ని. సో ఈ 4 ప్రాంప్ట్స్ యూజ్ చేసి థంబ్నెయిల్ అయితే క్రియేట్ అయిపోతుంది. కానీ థంబ్నెయిల్ కొన్నిసార్లు పర్ఫెక్ట్గా ఇవ్వచ్చు, కొన్నిసార్లు కొంచెం మనకు నచ్చలేనివి అన్నీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వీ కెన్ రీఆస్క్ దట్ చేంజ్ దిస్ సో అండ్ సో, లోగో మార్చు లేకపోతే టెక్స్ట్ మార్చు అండ్ ఎవ్రీథింగ్ వీ కెన్ ఆస్క్ ఇట్ అండ్ చేంజ్ ఇట్ అనమాట. అంటే ఒక టైప్ ప్రాసెస్. మనం రిఫరెన్స్ థంబ్నెయిల్ ఇచ్చి ఇది చేసుకుంటాం. దెర్ ఇస్ అనదర్ ప్రాసెస్, అసలు ఏ రిఫరెన్స్ ఇవ్వకుండా మన ఓన్గా థంబ్నెయిల్ లైక్ మన కాన్సెప్ట్తోనే థంబ్నెయిల్ క్రియేట్ చేసుకునేలా ఇంకొక ప్రాంప్ట్స్ కూడా ఉన్నాయి. ఐల్ అప్లోడ్ దెమ్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్ ఇఫ్ యూ నీడ్. కానీ ప్రాసెస్ అయితే చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు మీరు ఏం చెప్పాలి దానికి, నా దగ్గర రిఫరెన్స్ థంబ్నెయిల్ అయితే లేదు, నేను షూట్ చేసిన వ్లాగ్ గురించి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని అకార్డింగ్గా నువ్వు థంబ్నెయిల్ ప్రిపేర్ చేయి, టైటిల్ కూడా నువ్వే సజెస్ట్ చేయని చెప్పు. ఇప్పుడు ఫస్ట్ అది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసిద్ది అనమాట. సెకండ్ స్టెప్ మళ్ళీ దానికి మీరు మీ యూజర్ ఇమేజ్ ఇవ్వాలి, దానికి మీరు అది పొజిషనింగ్ చెప్పాలి, లెఫ్ట్ రైట్ ఆర్ మిడిల్. అదంతా అయిపోయాక దెన్ అగైన్ టెక్స్ట్. దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఏంటంటే మీరు అక్కడ రిఫరెన్స్ థంబ్నెయిల్ వాడుతున్నారు, ఇక్కడ మీ ఓన్గా క్రియేట్ చేస్తున్నారు. దాట్స్ ఇట్. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఎలా అనిపించిందో మీరు నా కమెంట్ బాక్స్లో చెప్పండి. డూ యూ ఫీల్ దిస్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఇన్ఫర్మేటివ్ ఆర్ నాట్? ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మరిన్ని మీకు కావాలంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. యూ విల్ గెట్ నోటిఫికేషన్స్ అనమాట ఇఫ్ ఐ పోస్ట్ ఎనీథింగ్. అండ్ ఆల్సో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. యూజ్ దిస్ ప్రాంప్ట్స్ టు బిల్డ్ యువర్ ఫస్ట్ థంబ్నెయిల్స్. తర్వాత యూ కెన్ స్లోలీ లెర్న్ ఎడిటింగ్ అండ్ యూజ్ దట్. అండ్ ఆల్సో లెట్ సపోర్ట్ ఈచ్ అదర్. ఎందుకంటే నేను స్టార్ట్ చేసి కూడా ఒక 6-7 months అవుతుందంటే నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 800 ఫాలోవర్స్ ఉన్నారు. ఐల్ జస్ట్ హ్యావ్ టు గెట్ 200 more and 4,000 watch hours of course to get my channel monetized. Let's see. Let's hope for the best. Okay guys, bye. Have a nice day. Meet you all in next vlog.